నమస్తే. మనతో మాట్లాడడానికి ప్రముఖ డైరెక్టర్ గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. అండ్ ఇంకొకటి సార్, పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరానందన్ని కూడా ఈ మధ్య బయటికి తీసుకొచ్చారు. అంటే గెలవగానే బయటికి వచ్చాడు. అది కూడా ప్రెస్ ముందరికి, అంటే అటు చంద్రబాబు నాయుడిని కూడా కలవడానికి వెళ్ళారు. అంటే వారసత్వం అంటే అంటే తీసుకొస్తున్నారా బయటికి అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అది నాకు పర్సనల్గా అతను ఫోన్ చేసి చెప్పలేదు, కానీ నాకు రేణు దేశాయ్ కూడా తెలుసు, కావాల్సిన అమ్మాయి కాబట్టి రేణు దేశాయ్ కొంచెం ఫోర్స్ అయి ఉంటుంది. ఇతను కావాలని నువ్వు రాని అండవు. పవన్ కళ్యాణ్ వరకు అంతవరకు నేను చెప్పగలను. అది మీరు ఇనిషియేషన్ తీసుకుని నేను లాస్ట్ వీడియో చెప్పాను. రేణు దేశాయ్ అప్పుడు కూడా నేను ఉన్నానని ఆ గూట్లో చిలకలగల్లా వస్తూ ఉంటుంది కదా మీడియాలోకి. అవి వేస్ట్. వస్తే దమ్ము ఉంటే పవన్ కళ్యాణ్కి సంబంధం లేకుండా పిఠాపూర్లో చేసి ఉంటే, ఓహో ఈ 70,000 బడ్జెట్కి నేను కూడా ఉడత సహాయం చేశాను, రాములు వారు బ్యారేజ్ కట్టినప్పుడు శ్రీలంకకి ఎలా చేస్తే అలా చెప్పుకోవచ్చు. నువ్వు అలా చేయలేదు. ఇప్పుడేంటి, వాట్ ఈజ్ రేణు దేశాయ్ మైనస్ పవన్ కళ్యాణ్? షీఈ్ నథింగ్. షీఈ్ అన్సక్సెస్ఫుల్ హీరోయిన్ అండ్ బై ఆల్ మీన్స్. అండ్ ఇక్కడ ఫ్యామిలీ కూడా ఇష్టపడని ఒక అమ్మాయి. తర్వాత అమిషా పటేల్ చేసుకుందాం అనుకున్నవాడు ఈ అమ్మాయిని చేసుకున్నాడు. ఆపద్ధర్మంగా అనుకోకుండా చేసుకున్నాడు. ఇన్ని నేను మొన్న ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఏంటంటే కొడుకుని కాదు అనుకోడు కదా, మంచి హైట్ అందంగా ఉన్నాడు అబ్బాయి. కొడుకు కూతురుని కాదనుకోడు. తర్వాత ఈవిడికి కూడా నిన్న చూశాను, చిన్న పాప బాబు ఉన్నారు. అది నేను ఇంతవరకు చూడలేదు. చక్కగా ఉన్నారు యాక్చువల్గా. సో సాధారణంగా సంపదల్లో రకరకాల సంపదలు అట. ఎవరినే సందర్భం చెప్పేస్తాను. సిరి సంపదలు అంటారు కదా, ఒకటి డబ్బు, 2 సంసారం అట. సంసారం కూడా ఇప్పుడు మాలాగా ఒకటి చాలు, ఒక అమ్మాయి చాలు కాకుండా మనోడు హ్యాపీగా అక్కడ ఒక ఇద్దరిని, ఎక్కడ ఒక ఇద్దరిని, ఇంకో అవసరం ఇంకొక ఇద్దరిని పుట్టిస్తాడు. ఆ విధంగా అది కూడా సంపద అట. ఇప్పుడు రామారావు గారి అన్ని సంపదలు ఎందుకు ఉన్నాయంటారు? ఆయనకి 11 మంది. పూర్వం ఉన్న వాళ్ళందరికీ కూడా 10 మంది, 5, 6 ఉండేవారు కదా. సిరి సంపదలు అదొక సంపద. నేను నిజంగా ఎగతాళిగా చెప్పట్లేదు, నిజంగా కూడా. నిన్న రష్యన్ అమ్మాయి చంకలో ఒక అబ్బాయిని చాలా బుద్ధిగా ఉన్నాడు, ఇంకో పాప. వీళ్ళిద్దరు కూడా పవన్ కళ్యాణ్ సంతానం అనుకున్నాను అనమాట. ఆ విధంగా అకిరానే తీసుకురావడం కారణం ఏంటి, ఒకటి ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలి. ఇప్పుడు తప్పే ఉంది. చంద్రబాబు నాయుడు కొడుకుని ఏ సంబంధం లేకుండా ఉంటే, పప్పు ఉంటే ఏ నాలెడ్జ్ లేనివాడు ఇప్పుడు నాలెడ్జ్ సంపాదించుకున్నాడా, ట్యూషన్లు పెట్టుకున్నా అవి పెట్టుకున్నా. నేను ముందు చెప్పాను ఇతను నాలెడ్జ్ లేదని. తర్వాత ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. రాహుల్ గాంధీ అంతే. రాహుల్ గాంధీకి ఈ మధ్య ఎవరెవరు చెప్పారో కూడా చెప్తాను. ట్యూషన్ మేము ఫిల్మ్ స్కూల్ లాగా అక్కడ పొలిటికల్ థింకర్స్ ద్వారా నేర్చుకున్నాడు ఒక 5-6 సంవత్సరాల నుంచి. అప్పుడే డ్రెస్ అయ్యి మార్చి మొత్తం అంతా గెటప్ మార్చి మాట్లాడడం వచ్చింది. ఇంగ్లీష్ వచ్చు, చదువుకున్న మంచి స్కూల్ ఇంగ్లీష్ అవ్వడం మాట్లాడడం. మన సౌత్ ఇండియాకే గొప్ప ఇంగ్లీష్ మాట్లాడడం అంటేనే. అక్కడ ఉన్న డ్రాప్ అవుట్ స్కూల్ గర్ల్స్ అందరూ కూడా ఇక్కడ హీరోయిన్లు అవ్వట్లేదు బాంబేలోనూ. వేస్ట్ ఫీల్స్ వాళ్ళంతా అక్కడ. అదేప్పుడు గీజలు అందరు ఇక్కడికి వచ్చి 4 ఇంగ్లీష్ మాటలు ఎందుకు మాట్లాడతారు? మంచి స్కూల్స్ కాబట్టి. ఆ విధంగా రాహుల్ గాంధీ బాగా మాట్లాడతాడు. ఏం మాట్లాడలో తెలియని దబ్బి, వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా అతను. లేకపోతే ఈ పార్టీకి అసలు బోడీకి ఇంత అవకాశం వచ్చి ఉండేది కాదు, ఆర్ఎస్ఎస్కి ఇంత అవకాశం వచ్చి ఉండేది కాదు. బీజేపీలో నాన్ సెన్స్ ఫెలోస్ ఉన్నారు కొంతమంది, వాళ్ళకి వచ్చేది కాదు. నాన్ సెన్స్ అనేది ప్రూవ్ చేసేటప్పుడు ఇప్పుడు నేర్చుకున్నాడు, వచ్చాడు బయటికి. ఇప్పుడు అకిరానందన్ ఎందుకు తీసుకురాడు? ప్రతి ఒక్కటి కొడుకుని తీసుకొస్తాడు. ఇతను తీసుకురాలేదు, అతనే వచ్చాడు. అది దూరం నిలబడుతున్నాడు కదా, చాలా మర్యాదగా నిలబడుతున్నాడు, నమస్కారం పెడుతున్నాడు. రానా డాడీ అంటూ రామన్నాడు, తప్పే ఉంది. అది మామూలుగా పెద్ద పూసుకుని వచ్చేసి ఇలా పట్టుకుని అలా అండవు. దట్ ఈస్ వేర్ యూ షుడ్ అప్రిషియేట్ హిమ్. అతని గురించి బాగా తెలుసు నాకు. అలాగ అన్నల్నే అండవు. చిన్నవాడు కాబట్టి చిరంజీవి గారు ముద్దు పెట్టుకుంటే నాగబాబు ఏదో అక్కడక్కడ వాగినా కూడా ఎందుకు ఊరుకుంటాడు అన్నాలు కాబట్టి. వాళ్ళు రావడం అతనికి ఇష్టం లేదు. అతని యొక్క వ్యక్తిత్వం చెప్తాను. అతను ఈ 10 సంవత్సరాలు ఓడిపోయి భరించాడు, కానీ వాళ్ళందరూ వచ్చి సపోర్ట్ చేయమని అడగడు. అదేవిధంగా కొడుకుని కూడా నువ్వు వచ్చే నాన్నకి నిలబడే అనే టైప్ కాదు అతను. 150% చెప్పగలను. ఆ అబ్బాయిని రేణు దేశాయ్ వెళ్ళు మీ ఫాదర్ని అంటిపెట్టి కూర్చొని ఉంటుంది, రమ్మంటాడు. రాకపోతే అడగడు. ఎక్కడన్నా చూసారా వాళ్ళు ఇంకా చూసి మాట్లాడడం, నవ్వటం కానీ ఎక్కడా చేయడు. తనలో తనే నవ్వుకుంటాడు. పవన్ కళ్యాణ్కి ఒక 80% హెస్ గాట్ ఎ గుడ్ హ్యాబిట్స్. ఓకేనా? తర్వాత నేర్చుకునే తత్వం కూడా ఉండాలని అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాడిని. బికాజ్ ఐఎమ్ ఓల్డర్ టు హిమ్. నా దగ్గరికి వచ్చాడు కాబట్టి అంతకు మించి ఏమి లేదు, ద్వేషం ఏమి లేదు. ప్లస్ ఏమో ఆ తక్కువ సీట్లు ఆడడం అనేది మిగతా సాధారణమైన కాపులాగే నేను కూడా ఫీల్ అయ్యాను. 21 సీట్లతో ఎందుకు ఎనఫ్ అన్నావు, వీళ్ళ దాని వెనకాల వీళ్ళ కుతంత్రం ఉంటుంది. ఇప్పుడు కూడా చెప్తాను నేను రాను గైడ్ చేస్తాను చూడండి.
ఈ కుతంత్రం లేదనుకుంటున్నారా? అంతా అందరికీ తెలుసు. కాబట్టి ఈసారి ఊరుకోరు కాపులు. 34% ప్లస్ మిగతా ఇవన్నీ కూడా అందరూ కలిసిపోతారు. వీళ్ళకి సీట్లు ఎక్కువ వచ్చేసినాయి అన్నీ విర్రవీగటం అనేది జరగదు. జరిగితే ఎదుగుట విరుగుట కొరకే అని చెప్పారు మొన్న ఒక దాంట్లో జగన్ గురించి. అలాగే మీరు దెబ్బతింటారు. తర్వాత లోకేష్కి ఫ్యూచర్ ఉండదు. చెప్పిన ప్రామిస్లు అన్నీ చేయాలి. ఓకే. అండ్ ఆల్సో డెఫినెట్గా మీ బొమ్మలు వేసుకోకూడదు. దీని మీద డబ్బులు ఖర్చు అయినా కూడా పబ్లిక్ లిటిగేషన్ చేద్దాం అనుకుంటాను. నో ఇండియన్ పొలిటీషియన్స్ షుడ్ పుట్ దేర్ ఫోటోగ్రాఫ్ ఆన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ మీద బొమ్మలు కానీ మా ఆస్తుల మీద మీ బొమ్మలు ఏంటన్నాను. అదేందా రోడ్డు కడితే నీ వాదో సొమ్మది, హోటల్ పెడితే నీదా? దానికి కూడా క్రిటిసైజ్ చేశారు వీళ్ళు. వీళ్ళు ఎంత ఇదే క్రిటిసైజ్ చేశారో జగన్ వాళ్ళు అంత ఎత్తుకు లెగిసిపోయాడు మన కూటమి. జయము జయము చంద్రన్న అని ఎలాగోలం వాడారు అసెంబ్లీలో. నాకు నవ్వు వచ్చింది అది. అరే తంతానగా ఉంటారు ఒక కొంత ఆడెవడ ఎన్ఆర్ఐ అన్నట్టు కొంత డబ్బులు పాడేస్తే ఓట్లు వేస్తారు అన్నాడు. ఆ విధంగా డబ్బులు ఇస్తే భజన మేళ ఉంటుంది. మాకు అంతకుముందు ముత్యాల ముగ్గు సినిమా తీశాడు బాపు గారు. అందులో ఎవడన్నా పొగుడుతుంటే రావు గోపాలరావు పక్కన ఇద్దరు భట్రాజులు ఉంటారనమాట తబలా వేసుకుని. ఈ పొగుడుతున్నాడంటే తెలియాలి కాబట్టి సార్ మీరు చాలా గొప్పవారు సార్ నేను ఎవడన్నా అన్నాడు. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి ఆగంటారా అంటాడు. అదేందా ఆ టైప్ వాళ్ళు ఎక్కడ అన్ని చోట్ల ఉంటారు. సో ఇప్పుడు ఇప్పుడు వచ్చిన పార్టీ చాలా చాలా జాగ్రత్తగా మెలుగు లేకపోతే జాగ్రత్త ఉండకపోతే మళ్ళీ పడిపోతారు. ఆ పడిపోయే టైంకి చంద్రబాబు నాయుడు గారికి ఓల్డ్ కూడా అయిపోతాడు అప్పటికి. ఇప్పుడు బోర్డుకి జరిగింది అదే. దీపాలు వెలిగించడాలు, చప్పట్లు కొట్టాలు, ఇవన్నీ జనాలు నమ్మే మహాడితే జయశ్రీమ అంటాం. వీళ్ళేమో జగనాల్లో మహాడితే నిమ్మి బిడ్డని, వాళ్ళ అమ్మగారు వచ్చి దేవుడి బిడ్డలు, అక్క వచ్చి చెల్లి వచ్చి దేవుడి బిడ్డలు. ఎవరి బిడ్డ అయితే ఎవరికి కావాలి? పరిపాలన బాగుండాలి. ముందు అది పక్కన పెట్టి చిరాకు వచ్చేస్తున్నాడు కదా ఈ బిడ్డల గడ్డలు. ఆయన కూడా జై శ్రీరాము మాట్లాడితే స్వామి వివేకానంద. స్వామి వివేకానంద నువ్వు వాట్ ఈజ్ ఈ టాకింగ్ మోడీ? జనాలతో అందరిలోకి వన్ సెకండ్ ఈజ్ బికమ్ బీపీ. సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేయలేరు ఇప్పుడు వీళ్ళందరూ ఉంటే కానీ. సో ఇదే జరుగుద్ది చంద్రబాబు నాయుడు గారికి జరిగిన, లోకేష్ జరిగిన. రిమెంబర్ దిస్ విక్టరీ ఈజ్ బికాజ్ ఆఫ్ కాపుస్ అండ్ పవన్ కళ్యాణ్. జయము జయము చంద్రన్న అని ఎలాగోలం వాడారు అసెంబ్లీలో. నాకు నవ్వు వచ్చింది అది. అరే తంతానగా ఉంటారు ఒక కొంత ఆడెవడ ఎన్ఆర్ఐ అన్నట్టు కొంత డబ్బులు పాడేస్తే ఓట్లు వేస్తారు అన్నాడు. ఆ విధంగా డబ్బులు ఇస్తే భజన మేళ ఉంటుంది. దీపాలు వెలిగించడాలు, చప్పట్లు కొట్టాలు, ఇవన్నీ జనాలు నమ్మే మహాడితే జయశ్రీమ అంటాం. వీళ్ళేమో జగనాల్లో మహాడితే నిమ్మి బిడ్డని, వాళ్ళ అమ్మగారు వచ్చి దేవుడి బిడ్డలు, అక్క వచ్చి చెల్లి వచ్చి దేవుడి బిడ్డలు. ఎవరి బిడ్డ అయితే ఎవరికి కావాలి? పరిపాలన బాగుండాలి. ముందు అది పక్కన పెట్టి చిరాకు వచ్చేస్తున్నాడు కదా ఈ బిడ్డల గడ్డలు. ఆయన కూడా జై శ్రీరాము మాట్లాడితే స్వామి వివేకానంద. స్వామి వివేకానంద నువ్వు వాట్ ఈజ్ ఈ టాకింగ్ మోడీ? జనాలతో అందరిలోకి వన్ సెకండ్ ఈజ్ బికమ్ బీపీ. సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేయలేరు ఇప్పుడు వీళ్ళందరూ ఉంటే కానీ. సో ఇదే జరుగుద్ది చంద్రబాబు నాయుడు గారికి జరిగిన, లోకేష్ జరిగిన. రిమెంబర్ దిస్ విక్టరీ ఈజ్ బికాజ్ ఆఫ్ కాపుస్ అండ్ పవన్ కళ్యాణ్.